ఆయన తల్లి బ్రాహ్మణ్, తండ్రి దళితుడు. బ్రాహ్మణ తల్లి అయి ఉండి కూడా దళితునిగా చూడబడుతున్నటువంటి వంశీకృష్ణ చెందినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. ఈ కులమైనటువంటి ఈ కుళ్ళును కూకటి వేలతో తీసి పడేయాలి, ఇదంతా ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి కులం నన్ను పుష్కరాలకు కూడా రానియని స్థాయిలో ఉంచిందని చెప్పి ఒక యంగ్ డైనమిక్ మంచి పర్సనాలిటీ భవిష్యత్తు రాజకీయ నాయకుడైనటువంటి వంశీ బాధపడాన్ని యావత్ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. వంశీకృష్ణ దెబ్బ తలిగింది మామూలు దెబ్బ కాదు. తాత పార్లమెంటును ఆడించిన వ్యక్తి వంశీకృష్ణ తాత. ఎవరు? గుడిశెల వెంకటస్వామి. అంటే గడ్డం వెంకటస్వామి కాస్త గుడిశెల వెంకటస్వామిగా మారిండు. దాని తర్వాత తండ్రి డాక్టర్, MBBS డాక్టర్ చదివాడు వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకటస్వామి మనము దళితులుగానే ఉంటే సరిపోదు, మంచి బిజినెస్ మెన్లుగా, మంచి రాజకీయ నాయకులుగా ఉండాలంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వివేక్ వెంకటస్వామి ఆదర్శ వివాహమే కాదు, ఆదర్శంగానే ఉంటాడు ఆయన. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా, మన దగ్గర ఒక ₹1 కోటి ఉంటే మన చేతులు ఉన్నాం. అత్యంత ధనవంతుడైనటువంటి వివేక్ వెంకటస్వామి అత్యంత నిరుపేదలతో చాలా హ్యాపీగా ఆనందంగా మాట్లాడి ప్రతి సమస్యను తెలుసుకున్నట్టు గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి. ఆయన కుమారుడు వంశీకృష్ణ. ఆయన యంగ్ లీడరు, మంచి క్వాలిటీస్ ఉంటాడు. దాని తర్వాత జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ, యువతకు అందుబాటులో కానీ, పార్లమెంట్లో మాట్లాడడం కానీ, మంచి ఎడ్యుకేషను, రాహుల్ గాంధీతో పరిచయాలు కానీ పెద్ద ఎత్తున ఉన్నాయి. ధనములో ఇలా ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నామంటే, అత్యంత ధనవంతులకు కూడా కులం అనేది అత్యంత నీచ స్థాయికి దిగజారుతూ ఉంది. అంటే ఒక కులం పేరుతో ఈ దేశంలో అంబేద్కర్ గారు ఎంత బాధపడ్డారు, కులం పేరుతో మన తాత ముత్తాతలు ఎంత అవహేళనకు గురి కాబడ్డారు అన్న విషయాన్ని వంశీకృష్ణ స్వయాన టేస్ట్ చేసిండు. వాళ్ళ పెద్దపల్లి జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వంశీకృష్ణ అక్కడ జరిగినటువంటి, తన జిల్లాలో జరిగినటువంటి పుష్కరాలకు తన ఫోటో నేయలేదు, తను ఆహ్వానించలేదు. రాజకీయాల్లో ఒక ఎంపీ స్థాయి ధనవంతమైనటువంటి తాత, తండ్రి, అతనికి ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళకి ఏమాత్రం సరిదూగనటువంటి వ్యక్తులు అక్కడ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మీద డైరెక్ట్ ఆరోపణలు, వంశీ ఫోటో రాకుండా, వంశీ ఎక్కడ కనబడకుండా జాగ్రత్త పడి తమ యొక్క అధికారాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఆ బాధలో ఉన్నటువంటి వంశీకృష్ణ, సీతక్క గారు అక్కడికి వచ్చినప్పుడు, సీతక్క పక్కనే ఉంది ఇక్కడ, వంశీకృష్ణ ఇక్కడ నిలబడాడు ఎంపీ. అంటే ఆయన తల్లి బ్రాహ్మణ్, తండ్రి దళితుడు. బ్రాహ్మణ తల్లి అయి ఉండి కూడా దళితునిగా చూడబడుతున్నటువంటి వంశీకృష్ణ చెందినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. ఈ కులమైనటువంటి ఈ కుళ్ళును కూకటి వేలతో తీసి పడేయాలి, ఇదంతా ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి కులం నన్ను పుష్కరాలకు కూడా రానియని స్థాయిలో ఉంచిందని చెప్పి ఒక యంగ్ డైనమిక్ మంచి పర్సనాలిటీ భవిష్యత్తు రాజకీయ నాయకుడైనటువంటి వంశీ బాధపడాన్ని యావత్ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. వంశీ రైట్ పర్సన్, చాలా జోవియల్గా అందరితో మంచిగా మాట్లాడి, అంటే ఓవర్ యాక్షన్ ఉండదు వంశీది. ఎక్కడనో నేను ఎలివేట్ కావాలన్నటువంటి ఫీలింగ్ ఉండదు. సొంత టీవీలు ఉన్న ఛానల్ ఉన్న ఎప్పుడు అక్కడ పోయి మాట్లాడాడు. ఇవన్నీ మంచి క్వాలిటీస్ ప్రజల్లో కలిగి ఉంటాడు. రాహుల్ గాంధీతో కలిసి ఉంటాడు. రాహుల్ గాంధీ వెనుక అడుగు నడుస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి పుష్కరాలలో, తన జిల్లాలో జరుగుతున్నటువంటి పుష్కరాల్లో స్థానము కలిగించకపోవడానికి కులకే కారణం. ఆ కులాన్ని, ఈ కుల అహంకారాలను చెప్పుతో కొట్టాలి. ఈ కులముతో ఇలా విర్రవీగుతున్నటువంటి దుర్మార్గులను చీల్చి చెండాలని చెప్పగానే చెప్పిండు వంశీ.
తన బాధను తన ఆవేదనను మనసులో దాచుకొని కడుపులో దాచుకొని మాట్లాడినటువంటి తీరు ప్రజలకు అందరికీ అర్థమైంది. ఖచ్చితంగా ఎవరైతే పుష్కరాలు నిర్వహించారో ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు అక్కడ ఉండరు. నువ్వు సీనియర్ నాయకునివి, నువ్వు పిల్లగా అంటే వంశీని ఏజ్లో చిన్నవాడిగానైనా పదవిలో పెద్దవాడిగానైనా లేదంటే బాధ్యతాయుతమైనట్టు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు తీసుకున్నటువంటి నిర్ణయం అవమానపరిచినటువంటి విధానాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడో ఒక రోట శ్రీధర్ బాబు చవిచూడక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియోని మీరు అందరూ కూడా శ్రీధర్ బాబు గారికి పోయే వరకు చేయాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమ పార్టీ లీడర్లనే తమము ఎదగకుండా చేస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని తెలియజేసుకుంటున్నా. కంపల్సరీ ఈ వీడియో సీరియస్గా తీసుకోండి. కంపల్సరీ ఇది పంపాల్సిన అందరంటే ముఖ్యమంత్రి గారికి కూడా తెలవాలి ఈ విషయం. ముఖ్యమంత్రి గారికి కూడా తెలవాలి. ఎందుకంటే ఇదేం పద్ధతి? ఒక పార్టీలో పార్టీ గెలవడానికి ఒక 4-5 సీట్లు పోతే కథమైపోయేది. ఇలా వచ్చి బీజేపీ నుంచి వచ్చి పార్టీలో ఉండి టీవీ ఛానల్తో పనిచేసి తమ నిలబడ్డ చోట్ల గెలిపించి పక్క వాళ్ళని గెలిపించుకుంటూ పనిచేసినటువంటి వాళ్ళను మీరు కులాహంకారమా దురహంకారమా లేదంటే పదవి అహంకారమా ఏదో కానీ అక్కడ వంశీని బాధ పెట్టినటువంటి తీరు యంగ్ లీడర్లుగా మేము కూడా బాధపడతా ఉన్నాం. బరాబరు వంశీకి మేము సపోర్ట్గా ఉంటాం. ఈ విషయంలో వంశీ మాతో మాట్లాడలేదు. మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా దీని మీద ఇంకా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎంపీ గారిని రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులను గౌరవించలేదు, ఇక్కడ ధనాన్ని చూసి కూడా గౌరవించలేదు, తల్లి కులం చూసి గౌరవించలేదు, కేవలం కులం దళితులైనటువంటి కులంతోనే ఫోటోలు వేయలేదని చెప్పి వంశీ బాధపడ్డటువంటి తీరుకు పూర్తిగా చింతిస్తూ ఈ సమాజం సిగ్గుతో తలదించుకుంటూ ఇలాంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల్లో ఉంటే ఇక కులాన్ని చూసి ఫోటోలు వేసి బ్యానర్లు పెట్టి ఆహ్వానించేటువంటి రోజులు ఇంకా గడుస్తూ ఉంటే ప్రజలు తుప్పున ఉంచివేసేటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన మీరందరికీ కూడా ఈ వీడియో అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.